ఉండగా 17 గవర్నమెంట్ కాలేజీలు సాధించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదు. ఈ దేశంలోనే స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కేంద్ర మెడల్ వచ్చి సాంక్షన్ చేసుకున్నదే లేదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుని పేదలకు ఉచిత వైద్యం అందజేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వమే ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తూ, గతంలో విద్యను వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వపు పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మార్చేసి వాటిని తెగనమ్మి వేల కోట్ల దోపిడీ చేసి దాదాపుగా 70,000 కోట్ల ఆస్తులే పేదల రక్తం పీల్చేదానికి ఎల్లగల్లా మారుతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా మా రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాల. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాన్ని గురించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి. అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడ కూడా ఉత్తరాఖండ్ లో ఒకసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ రోజు కళాశాలల్ని సిగ్గు లేదా పదవి పట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారం నీకు రావాలా, 1,00,000 కోట్లు దోపిడీ చేయాలా, అమరావతి పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే